నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల కంటే ఎక్కువగా మారుమోగుతున్న పేరు రంగనాథ్. రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలను పక్కబెట్టి హైకోర్టు ఇస్తున్నటువంటి మొట్టికాయల మీద, హైడ్రా మీద చేస్తున్నటువంటి వాక్యాల మీద తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉన్నది. మరోసారి కూడా హైకోర్టు రంగనాథ్కు మరియు హైడ్రాపై విరుచుకుపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా మారేటువంటి తీరు లేదా? ఎందుకు మారరు? మారాలి కదా. కొన్నిసార్లు చెప్పినటువంటి వాక్యాలను హైకోర్టు కంటే మీరు ఎక్కువనా, ఏ విధంగా అంటూ కూడా గతంలో మాట్లాడినటువంటి మాటలు, తర్వాత ఈ లోతుకుంట మిలిటరీ భూములకు సంబంధించినటువంటి విషయంలో హైడ్రా రంగనాథ్ని తీసేయాలని చెప్పేసి కంటే ముందు అక్కడ మిలిటరీ ఆఫీసర్లు రావాలా, ఎవరైనా అక్కడికి వచ్చి హైడ్రా పేరుతోటి ఎవరైనా జేసీబీలు తీసుకొస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత కొన్ని రోజులు ఆపి తర్వాత హైడ్రా రంగనాథ్ని తీసేయాలంటూ కూడా సందర్భాన్ని ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైడ్రా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సడన్గా మరోసారి హైకోర్టు మొట్టికాయలు వేసినటువంటి సందర్భం ఎవరికి? హైడ్రాకు. అయితే దేనికి అంటే ఇక్కడ గతంలో ప్రైవేట్ ల్యాండ్స్ సంబంధించినటువంటి విషయానికి మీరు వెళ్ళకండి, పోయి ఇబ్బంది పెట్టకండి, సామాన్యులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేసుకురండి, పోంగానే మీది అని చెప్పేసి కూలగొట్టి ఫెన్సింగ్ లేచేసి హైడ్రా బోర్డు బాధేస్తే మీది ఎట్లా అయిపోతుంది? అసలు ప్రైవేట్ ల్యాండ్ సంబంధించినటువంటి విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటారంటూ కూడా గతంలో కూడా చాలా వరకు సీరియస్ అయినటువంటి విషయం. తర్వాత పేదలకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా మీరు ఎందుకు పెత్తానం తీసుకుంటా ఉన్నారు, ప్రభుత్వ భూమిని ఎలా గుర్తిస్తూ ఉన్నారు అన్నది కూడా గతంలో చెప్పారు. తర్వాత ఎక్కువ శాతంగా హైకోర్టు ఫైన్లు విధించింది హైడ్రా మీద. లేకపోతే కౌంటర్ దాఖలు చేయమంటే ఎక్కడ కూడా కౌంటర్ దాఖలు చేయకుండా ఫైన్ల రూపకంగా పోయినటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. ఫైన్లు కట్టాలని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో మరొకసారి హైకోర్టు రంగనాథ్ ప్రభుత్వం రంగనాథ్ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మక హైడ్రా అనేది ప్రాజెక్టు దానివల్ల చాలా వరకు బాగుపడుతున్నాయని చెప్పేసి, తర్వాత కబ్జా కవర్లు భయపడతా ఉన్నారు, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా కనిపించింది. అయితే ఇక హైడ్రా ప్రతిష్టాత్మక తీసుకుని అధికారులు నిర్ణయించుకోవాలను, ఏడ పని చేయమని విధులు నిర్వహించాలని చెప్పేది ప్రభుత్వం విచక్షణ అని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన కొద్దిసేపటికే హైడ్రాకు ఇక్కడ హైకోర్టుకు సంబంధించినటువంటి జస్టిస్లు షాక్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. అది ఏంది అనే పరిస్థితి ఏంది దేనికి అంటే, ఇక్కడ నిన్న జూలై 27 తారీఖున 2026న అరాచక హైడ్రా కోరలు పీకేస్తున్న తెలంగాణ హైకోర్టు అంటూ కూడా ఒకటి కనిపిస్తా ఉన్న. హైడ్రా పేరిట అరాచకాలు సృష్టిస్తున్న కమిషనర్ రంగనాథ్ను తక్షణమే తొలగించాలని ఎప్పుడొచ్చింది ఇది? 27 జూలై 2026లో, అంటే నిన్నగాక మొన్న రోజు తొలగించాలని చెప్పినటువంటి ఆదేశాలు. తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసినటువంటి తర్వాత నిన్న జరిగినటువంటి అంటే హైకోర్టు ఇచ్చినటువంటి చూస్తే హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ భూముల్లో బోర్డులు పెట్టే అధికారం హైడ్రాకి ఎవరిచ్చారంటూ కూడా జస్టిస్ విజయసేన్ రెడ్డి నిన్న ఇచ్చినటువంటిది. తగిన ఆధారాలు లేకుండా ప్రైవేట్ ఆస్తులను హైడ్రా ఎలా కూల్చివేసిందంటూ కూడా జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ 28 ఇద్దరు కూడా నిన్న ఇద్దరు జడ్జిల మధ్య హైడ్రాకు మొట్టికాయలు వేసారు. ఏమని? ప్రైవేట్ ల్యాండ్లను ఏ విధంగా మీరు ఇలా చేస్తారు అంటూ కూడా వాళ్ళ మీద షాకింగ్ నిజాలు చెప్పినటువంటి, అంటే మేము గతంలో ప్రైవేట్ భూముల బోర్డులు పెట్టేటువంటి హైడ్రాకు అధికారం ఎవరిచ్చారని చెప్పి హైకోర్టు పలుసార్లు అడిగినా కూడా, పలుమార్లు చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆన్సర్ ఇయ్యదు. మళ్ళీ తర్వాత కౌంటర్ దాఖలు చేయండి అంటే కౌంటర్ దాఖలు పిటిషన్ చేయండి అంటే ఎక్కడ పిటిషన్ చేయరు. కానీ పోతారు ఇష్టారీతిన మీరు పెట్టుకోవడానికి ఏమనుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. తగిన ఆధారాలు లేకుండా ప్రైవేట్ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా మీరు చెప్తారు అంటూ కూడా రంగనాథ్ హైడ్రాకు వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం. అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇక నిన్న జరిగినటువంటి సందర్భంలో ఒకసారి చూసుకుంటే అసలు ఏ విషయాన్ని ఏ ప్రైవేట్ స్థలాల్లో వీళ్ళు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది, హైకోర్టు మరోసారి చివాట్లు పెట్టిందంటే తర్వాత ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డును 24 గంటల్లోనే తొలగించాలని చెప్పేసి కూడా హైకోర్టు మొదటి పాయింట్ ఏంది?
ఇది ప్రైవేట్ భూమి కాదు ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ బోర్డు ఫెన్సింగ్ వేసి బోర్డు పాతినటువంటి ప్రాంతాలలో 24 గంటల్లోనే తీసివేయాలి అని చెప్పేసి కూడా నిన్న ఇద్దరు జస్టిసులు చేసినటువంటి సందర్భం. తర్వాత ఇక ఇది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నా భూమి ఉన్నది ప్రైవేట్ భూమి, నా భూమిలో ఇది గవర్నమెంట్ భూమి అని హైడ్రా గుర్తించి అక్కడ ఫెన్సింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఓనర్కి నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా మీరు హైడ్రా సంబంధించినటువంటి బోర్డు బాస్తారు, ఏ విధంగా ఫెన్సింగ్ చేస్తారంటే కూడా రెండో విషయం. దీని విషయంలో అక్కడ మరోసారి చుక్కెదురైంది. తర్వాత ఇక్కడ ప్రధానంగా హయత్నార్ సంబంధించినటువంటి డివిజనల్ రీజనల్లో సాహెబ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 10లో హయత్నార్ డివిజన్ రీజనల్లో ఉన్నటువంటి సాహెబ్ నగర్ ఫ్లాట్ నెంబర్ 10లో హైడ్రా ఏర్పాటు చేసినటువంటి బోర్డును సవాల్ చేస్తూ ఝాన్సీ మరో వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద నిన్న విచారణ చేపట్టినటువంటి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారు దీని మీద కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా మీద ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి నిర్ణయము 11 ఆగస్టు 11కు వాయిదా వేసారు. కానీ కౌంటర్ దాఖలు ఎప్పుడన్నా వేసిరా? లేదు. ఆ సాహెబ్ నగర్ సంబంధించినటువంటి ఫ్లాట్ నెంబర్ 10కి సంబంధించినటువంటి విషయంలో విచారణ జరపాలని చెప్పేసి అక్కడ ఝాన్సీ అనే మహిళ వేసినటువంటి పిటిషన్ మీద జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు మాట్లాడినారు కదా, అసలు కౌంటర్ దాఖలు చేస్తారా అనుకుంటారా? మరి ఇప్పుడు అంటే గతంలో కూడా కౌంటర్ దాఖలు చేసినటువంటి దాఖలాలు ఏవీ లేవు, కానీ ఇప్పుడు చేస్తారా అంటే ఏమో. మరి 11 తారీఖు వాయిదా ఉన్నది. తర్వాత మరో కేసులో ఇది ప్రైమ్ ల్యాండ్, ఇది హయత్నార్ కావచ్చు. ఇక్కడ మరి ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ని మాట్లాడుతూ ఉన్నాం దీంట్లోనే. అదొకటి ప్రైమ్ ల్యాండ్ కొండాపూర్ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ 350 గజాలకు సంబంధించినటువంటి కంపౌండ్ వాల్ను, వాచ్మెన్ రూమ్ను కూలగొట్టి అక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి ఫెన్సింగ్ను వేయడంపై జస్టిస్ శ్రవణ్ కుమార్ చాలా సీరియస్ అయ్యారు దీని మీద. అంటే ఏ విధంగా కూల్చివేయడానికి సవాల్ చేస్తూ ఇక్కడ ఎవరేషిరు దీన్ని పెమ్మసాని సుధారాన్ని దాఖలు చేసినటువంటి దాని మీద జస్టిస్ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టి అక్కడ కొండాపురం సర్వే నెంబర్ 60లో ప్రైవేట్ స్థలంలో కంపౌండ్ గోడను కూల్చివేయాలంటూ హైడ్రాకు ఏ ఆధారాలతోటి లేఖ రాశారని శేర్లింగంపల్లి తహసీల్దార్ను హైకోర్టు నిలదీసింది. అంటే ఎట్లా రాస్తారు, ఏ విధంగా మీరు ఒక ప్లానా సర్వే నెంబర్లోనో కంపౌండ్ వాళ్ళలో మీది ప్రభుత్వ భూమి లాగా మీరు ఏ విధంగా ఆ హైడ్రాకు ఏ విధంగా లేఖ రాసిరు అని చెప్పి కూడా తహసీల్దార్ కూడా చివాట్లు పెట్టినటువంటి సందర్భము నిన్న చూస్తూ ఉన్నాం. ఎవరు? జస్టిస్ శ్రవణ్ కుమార్ గారి బెంచ్ మీద జరిగినటువంటిది. అయితే తర్వాత మరో కేసులో నోటీసులు ఇవ్వకుండానే ఇక్కడ ఏది విచారణకు అవకాశం కల్పించకుండా కూల్చివేతలు దిగడంపై హైడ్రాతో పాటు తహసీల్దార్ని వ్యవహారం తప్పుపట్టిన జస్టిస్ శ్రవణ్ కుమార్. అంటే హైడ్రా తప్పు చేస్తూ ఉందని చెప్పి మేము మొత్తుకుంటే ఉన్నా కూడా అక్కడ తప్పు జరుగుతూ ఉన్నాయి, కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు తహసీల్దార్ ఎట్లా సహకరిస్తారు, ఎట్లా లేఖ రాసిరని చెప్పి కూడా ఇక్కడ రంగనాథ్ మీద మరియు తహసీల్దార్ మీద హైడ్రా మీద జస్టిస్ శ్రవణ్ కుమార్ గారి సీరియస్ అయినటువంటి సందర్భం. తర్వాత నోటీసులు ఇవ్వకుండా ఏదైతే కూల్చివేతలు ఎలా చేపట్టారని హైడ్రాను ప్రశ్నించి అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రాకు సమాచారం ఇచ్చినందుకు ఎవరైతే తహసీల్దార్ శేర్లింగంపల్లి సంబంధించినటువంటి తహసీల్దార్ ఉన్నాడో ఈ నెల 30 తారీఖున అంటే రేపు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలి అంటూ కూడా తహసీల్దార్కు ఆదేశిస్తూ విచారణ వాయిదా అయింది. తహసీల్దార్ ఎట్లిచ్చిండు, అసలు హయత్నార్ భూములకు సంబంధించినటువంటి దాంట్లో అసలు మీ భూమి అని ఎట్లా గుర్తుపడతారు? ఈ యొక్క 350కి సంబంధించినటువంటి చదరపు గజాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో అసలు మీరు ఎలా కంపౌండ్ వాళ్ళు అన్యూహంగా నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూలగొడతారని చెప్పేసి కూడా చాలా సీరియస్ గా మాట్లాడినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ ఇంతసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటున్నారు అది నా పరిధిలో లేదు, నా డిపార్ట్మెంట్ కాదు, రేవంత్ మాట్లాడతారని చెప్పేసి దాటివేసేటువంటి ప్రయత్నం. నిన్ననేమో హైడ్రా అంతా క్లీన్ చేస్తూ ఉంది, హైడ్రా నిజంగా పనిచేస్తా ఉన్నది, కబ్జాదారులను భయపెడతా ఉన్నది, కబ్జాదారులు సోషల్ మీడియాలో పైసలు పంచి చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా హైకోర్టు సంబంధించినటువంటి మొట్టికాయలు వేసినా రేవంత్ రెడ్డి సర్కార్ మారట్లేదు. కానీ మరి రేవంత్ సర్కార్ మాట్లాడినట్టు అందరు కబ్జాదారుల మీద అంటే ఎఫ్టీఆర్లో ఉన్నటువంటి భూముల మీద అంటే ప్రభుత్వ భూములలో అంటే దాదాపు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటివి ఎక్కువ ఉన్నాయి కదా. ఎప్పుడు కూడా నోటీసులు ఇవ్వకుండా కూల్చొద్దు,
అసలు దాని మీద పరిగణనలోకి తీసుకొని అసలు ఏం భూమి అనేది కన్ఫర్మ్ చేసుకున్నాగానే చేయాలి అని చెప్పి హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా విన్నటువంటి నేపథ్యంలో మరోసారి ఇద్దరు జస్టిసులు మాత్రం హైడ్రాక్ షాక్ ఇచ్చారు. చూడాలి మరి, అంటే రేపు 30వ తారీఖున మరి చెల్లింగంపల్లికి సంబంధించినటువంటి తహసీల్దార్ ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తాడు, తర్వాత అసలు అది ప్రభుత్వ భూమిగా ఎలా గుర్తించినని చెప్తారు, హైడ్రాకి ఎలా లేఖ రాశారనేది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత తహసీల్దార్కి ఉంటుంది. తర్వాత ఆ యొక్క అయత్ నగర్ సాహెబ్ నగర్ సంబంధించిన ప్లాట్ నెంబర్ 10కి సంబంధించినటువంటి విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో మరి కౌంటర్ దాఖలు చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.